హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెడతాను. సో నిఫ్టీ వాళ్ళైతే పాజిటివ్గా క్లోజ్ చేసింది, 72 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీ 400 పాయింట్స్, సెన్సెక్స్ 158 పాయింట్స్, అండ్ నిఫ్టీ ఐటీ ఆల్మోస్ట్ 3 పాయింట్స్. సో ఓవరాల్గా చూస్తేనైతే పాజిటివ్గా కనిపిస్తుంది. కాకపోతే మనకి ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో చూసారనుకోండి, మార్కెట్ ఇక్కడ బ్రేక్అవుట్ అయినట్టు అయ్యి మళ్ళీ మార్కెట్ అనేది ఫేక్ బ్రేక్అవుట్ అయింది కనిపిస్తుంది మనకి ఇక్కడ. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ లెవెల్స్ పైన మార్కెట్ వెళ్ళినట్టు వెళ్ళి సస్టైన్ అవ్వలేదు. అగైన్ మళ్ళీ మార్కెట్ దీని కిందికి వచ్చి క్లోజ్ చేసింది. సో ఏదైతే రేంజ్ ఉందో ఈ రేంజ్ కిందికి మళ్ళీ మార్కెట్ వచ్చేసింది, ఈ లోపలికి వచ్చేసింది. అండ్ ఇక్కడ మనం నిన్న రివర్సల్ క్యాండిల్ ఉందో, సో రివర్సల్ క్యాండిల్ దగ్గర క్లియర్లీ మాట్లాడుకున్నాం, మార్కెట్ అనేది హైస్ అండ్ లోస్ ఇంపార్టెంట్ అండ్ ప్రీవియస్ డే హైస్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పి కూడా మాట్లాడుకున్నాం. ప్రీవియస్ డే హైస్ అండ్ ప్రీవియస్ డే లోస్ కూడా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే ఇక్కడ ప్రీవియస్ డే పైన మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందో, సో మార్కెట్ వచ్చేసి 25,200 పైన మార్కెట్ వెళ్ళింది. అండ్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ హోల్డ్ చేయకుండా మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. ఇప్పుడు ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసి మార్కెట్కి ఇప్పుడు ఈ గ్రీన్ లైన్స్ కనిపిస్తుంది కదా లెవెల్స్. సో 25,000 ఇంపార్టెంట్ లెవెల్, 25,000 ఇంపార్టెంట్ లెవెల్. అండ్ దాని కింద స్లైట్లీ మార్కెట్ వచ్చేసి 24,995 ఈ ఇంపార్టెంట్ లెవెల్. మార్కెట్ అగైన్ రేపు కనుక ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి, మార్కెట్ బెరిష్ టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అగైన్ ఇక్కడ మళ్ళీ మార్కెట్ ఇక్కడ అప్ సైడ్ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ అండ్ మార్కెట్ డౌన్ సైడ్లో సపోర్ట్, మళ్ళీ సపోర్ట్ని టెస్ట్ చేయవచ్చు. 24,850 అండ్ 800 లెవెల్ సపోర్ట్ లెవెల్. యాజ్ ఆఫ్ నో ఈ సపోర్ట్ని మళ్ళీ మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. 24,800 లెవెల్ ఆర్ 850 లెవెల్. ఎప్పుడు మార్కెట్ 25,000 లెవెల్ కిందికి వస్తే ఓకే. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళొచ్చా అంటే మార్కెట్ యాజ్ ఆఫ్ నో ఇది కూడా ఒక సపోర్ట్ లకి యాక్ట్ చేయవచ్చు, 25,000 లెవెల్. కాకపోతే ప్రైస్ ఇక్కడ హోల్డ్ చేయాలి. అండ్ ఇక్కడ మనం చిన్న టైం ఫ్రేమ్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం. యాజ్ ఆఫ్ నో మీరు లైన్ చార్ట్ పెట్టారనుకోండి, ఇక్కడ నేను లైన్ చార్ట్ పెడితే మార్కెట్ స్లైట్లీ మీకు హయ్యర్ హైస్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడండి మార్కెట్ కన్సాలిడేషన్ జోన్లో ఉంది. కాకపోతే మార్కెట్లో ఇక్కడ మనం చూసినట్టయితే హయ్యర్ హైస్ కనిపిస్తుంది ఓకే. సో ప్రైస్ అనేది స్టిల్ బులిష్ ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ కనిపిస్తుంది మనకి. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ హోల్డ్ చేసి అగైన్ ఈ పాయింట్లో అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ లైన్ చార్ట్లో. సో అగైన్ ఈ లెవెల్స్ పైన ఏదైతే మనకి ఇవాళ క్యాండిల్ స్టిక్లో మనం చూసినట్టయితే ఫేక్ బ్రేక్అవుట్స్ ఉన్నాయో, అంటే ఈ లెవెల్ ఏదైతే టాప్ ఉందో ఆ లెవెల్స్ పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ కనుక రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ కింద మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ రిజెక్ట్ చేసి ఫస్ట్ ఈ లో బ్రేక్ చేసింది, దాని తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి ఈ లో బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు మనకి ఒక బేరిష్ కన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఓకే. సో యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు సైడ్ వేస్ టు పాజిటివ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ కాకపోతే రేపటికి ప్లాన్ ఏంటంటే మార్కెట్ ఒకవేళ 25,000 లెవెల్ కిందికి వస్తే మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా ఈ బాటమ్ టెస్ట్ చేయొచ్చు, అంటే 24,850 అండ్ 24,800 సపోర్ట్ని మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే. ఇది మనకి డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం. అండ్ ఇప్పుడు మనం చిన్న టైం ఫ్రేమ్లో ట్రేడ్ ప్లాన్ చేసుకుందాం. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడతాను ఓకే. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీరు చూసారనుకోండి, మార్కెట్ వచ్చేసి ఇక్కడ నేను క్యాండిల్స్ ఎనేబుల్ చేసుకుందాం. సో ఇక్కడ మనం చూస్తే మార్కెట్ వచ్చేసి మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఈ గ్యాప్ అంతా కూడా రీఫిల్ అయిపోయింది యాజ్ ఆఫ్ నో. సో ఇది ప్రీవియస్ డే మార్కెట్ హైస్ అండ్ హోల్డ్ చేసిన లెవెల్. సో ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఇప్పుడు ఈ పాయింట్లో మార్కెట్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. సో ఇప్పుడు గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత మార్కెట్ అనేది ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి అగైన్ మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్స్ పైకి వెళ్తే అప్పుడు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉండదు. లేదా మార్కెట్ ఈ జోన్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ ఉంది అండ్ ఇక్కడ మార్కెట్ ఒక లోస్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసి ఈ డౌన్ సైడ్ లో బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉండదు. సో సింపుల్గా పెట్టుకోండి. సో 25,000 ఆర్ 24,995 కిందికి వెళ్తే మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్కి మార్కెట్ వెళ్ళాలంటే మార్కెట్ ఇక్కడ కొద్దిగా మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళి అట్లీస్ట్ మార్కెట్ 25,200 223 పైన మార్కెట్ ఉంటే అప్పుడు ప్లాన్ చేయండి. అదర్వైజ్ ఇక్కడ నుంచి మార్కెట్లో కొద్దిగా అప్ సైడ్ వెళ్ళినా సరే అవాయిడ్ చేసేసేయండి. యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే బ్రేక్అవుట్ అయిందో ఈ లెవెల్స్ని మార్కెట్ సస్టైన్ అవ్వలేకపోయింది. ఇది ఒక ఫేక్
బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేయవచ్చు. మార్కెట్ ఇక్కడ 915 క్యాండిల్ రేంజ్ దగ్గరనే మార్కెట్ సపోర్ట్ తీసుకొని కంటిన్యూస్లీ హైయర్ ఐస్ వేసి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. సడన్ గా మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది కాబట్టి ఈ లెవెల్స్ ఇప్పుడు ఫేక్ బ్రేక్అవుట్ లెక్క కన్సిడర్ చేయవచ్చు. ఓకే, యాజ్ ఆఫ్ నో మార్కెట్ స్టిల్ రేంజ్ లో స్టక్ అయిపోయింది కాబట్టి క్వాంటిటీ తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి. సో రేపటికి సింపుల్ ట్రేడ్ ప్లాన్ ఏదైతే ఇవాళ డే లోస్ ఉందో అండ్ 24,000 ఆర్ 24,995 కిందికి వెళ్తే అక్కడ మనం పీ సైడ్ లో ఆపర్చునిటీ క్రియేట్ అయితే అక్కడ మనం ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. బట్ క్వాంటిటీ తక్కువ పెట్టి 24,850 ఆర్ 24,800 టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అక్కడ నుంచి. అండ్ అప్ సైడ్కి వెళ్ళాలంటే మార్కెట్ అట్లీస్ట్ 25,200 పైకి వెళ్తేనే అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో నేనైతే రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది 25,200 లెవెల్ అండ్ 25,100 లెవెల్ అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి 5 minutes టైం ఫ్రేమ్లో చూపిస్తాను. సో ఆల్గో లెవెల్స్ ద్వారా క్లియర్లీ అర్థమవుతుంది. ఇక్కడ మనకి చూస్తే మార్కెట్ ఇక్కడ ఆల్గో లెవెల్స్ ఉన్నాయి. సో 25,280 లెవెల్స్ దగ్గర ఆల్రెడీ నేను క్లియర్లీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇది మెన్షన్ చేశాను. 25,280 దగ్గరలో మనకి రెసిస్టెన్స్ ఉంది అని చెప్పి. అండ్ ఇక్కడ నుంచి స్లైట్లీ మార్కెట్ ఇది బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసింది. కాకపోతే ఇక్కడ మార్కెట్ అనేది హోల్డ్ చేయలేకపోయింది. ఇక్కడ ఈ 3 క్యాండిల్స్ మీరు రివర్సల్ క్యాండిల్స్, దీని ఒక ప్యాటర్న్ కూడా అంటారు, ఏమంటారో కమెంట్ చేసి చెప్పండి. సో ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయింది. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక షార్ప్ సెల్లింగ్ వచ్చింది 2 క్యాండిల్స్ లో. అండ్ ఈ ఎక్కడ డేలో సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ నుంచి బౌన్స్ చేసి అగైన్ రీటెస్ట్ చేసి మళ్ళీ బ్రేక్ చేసింది కాబట్టి ఇప్పుడు ఈ లెవెల్స్ అనేది స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ అయిపోయింది. 25,275 25,300 లెవెల్స్ స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ డౌన్ సైడ్ లో మనం చూస్తే ఇప్పుడు 25,100 ఆర్ 150 లెవెల్ కూడా మార్కెట్లో రెసిస్టెన్స్ అయింది. అండ్ డౌన్ సైడ్ లో ఇక్కడ మనకి ఏవైతే లో ఉందో అది బ్రేక్ అయింది అనుకోండి, డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ అప్ సైడ్ షార్ట్ కవరింగ్ రావాలంటే ఇవాళ మార్కెట్ ఏదైతే ఫేక్ బ్రేక్అవుట్ ఉందో ఆ లెవెల్స్ పైకి వెళ్తేనే షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో రేపు అబ్జర్వ్ చేయాల్సింది ఈ లెవెల్స్. సో నిన్నటి క్లోజింగ్ పాయింట్ అండ్ ఇక్కడ ఏదైతే ఇవాళ 25,000 లెవెల్లో ఉందో ఈ లెవెల్స్ కిందికి వెళ్తే డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అప్ సైడ్కి మార్కెట్ రావాలనుకోండి, సో మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ తీసుకొని అట్లీస్ట్ మళ్ళీ మార్కెట్ ఈ టాప్ పైకి వెళ్తే అప్పుడే కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సిఈ సైడ్లో. యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్స్ అనేది రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా మీరు చూసినట్టయితే ఆల్గో లెవెల్స్ దగ్గర మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ చాలా కొద్ది కన్సాలిడేషన్ జరిగింది ఆల్గో ఆ రెసిస్టెన్స్ దగ్గర. ఇక్కడ కూడా మనకి ఫేక్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది ఈ పాయింట్లో. దాని తర్వాత మార్కెట్లో డౌన్ సైడ్ మళ్ళీ రీటెస్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ యాజ్ ఆఫ్ నో సపోర్ట్స్ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ చేసింది. రేపు మార్కెట్ కనుక 56,300 లెవెల్ కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అప్ సైడ్కి మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళి అట్లీస్ట్ మార్కెట్ ఈ లెవెల్స్ తీయాలి. 56,800 ఆర్ 56,750 పైన మార్కెట్ ఉండాలి. అండ్ ఏదైతే మన ఫేక్ బ్రేక్అవుట్ ఉందో ఈ లెవెల్స్ పైన ఉంటే మార్కెట్లో అప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సిఈ సైడ్లో. ఓకే, ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం సెన్సెక్స్ పెట్టుకుందాం. సో సెన్సెక్స్ ఇవాళ ఎక్స్పైరీ అయింది. సెన్సెక్స్లో సేమ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ ఇది ఒక ఫేక్ బ్రేక్అవుట్ మార్కెట్లో 82,857 అండ్ 82,756 ఈ 2 లెవెల్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ మార్నింగ్ క్లియర్లీ చెప్పాను. సో ఈ లెవెల్స్ అబ్జర్వ్ చేయండి. మార్కెట్ ఇక్కడ బ్రేక్అవుట్ ఆర్ రిజెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి ఫస్ట్ ఇక్కడ రిజెక్షన్ వచ్చింది. కాకపోతే మళ్ళీ ఇక్కడ నుంచి ట్రాప్ చేసి అప్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత అగైన్ మళ్ళీ లెవెల్స్ని బ్రేక్ చేసింది. సో ఇక్కడ మళ్ళీ రీటెస్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. సో ఇక్కడ రిజెక్ట్ చేస్తే కనుక మార్కెట్ ఈ పాయింట్ వరకు రావచ్చు అండ్ ఇక్కడ వరకు రావచ్చు అని కూడా మెన్షన్ చేసుకున్నాను. గ్యాప్ని మొత్తం కూడా రీఫిల్ చేయవచ్చు అని చెప్పి టెలిగ్రామ్ ఛానల్లో. యాజ్ ఆఫ్ నో ఇక్కడ రిజెక్ట్ చేసి మళ్ళీ రెసిస్టెన్స్ నుంచి మార్కెట్లో డౌన్ సైడ్ వచ్చి ఈవెన్ మీరు ఆల్గో లెవెల్స్ చూసినా సరే ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్లో ఆల్గో లెవెల్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు 82,857 అండ్ 82,750 లెవెల్ ఈ 2 లెవెల్స్ స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్. అండ్ అప్ సైడ్ 83,000 లెవెల్ కూడా రెసిస్టెన్స్. అండ్ ఫర్దర్ అప్ సైడ్ మార్కెట్ వెళ్ళాలంటే మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తే అట్లీస్ట్ ఈ లెవెల్స్ పైకి వెళ్తే అప్పుడు మనం ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదా మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళి ఈ పాయింట్ నుంచి కూడా రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం సి సైడ్లో ప్లాన్ చేయాలనుకోండి, మార్కెట్ ఇక్కడ కూడా ప్లాన్ చేయొచ్చు బ్రేక్అవుట్లో. కాకపోతే వెరీ రిస్కీ. మార్కెట్ ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి అయినా కూడా మళ్ళీ మార్కెట్ టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అట్లీస్ట్ మార్కెట్ ఈ లెవెల్స్ బ్రేక్ అయిన తర్వాత ఏదైతే ఈ రెసిస్టెన్స్ ఉందో ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ప్లాన్ చేయండి సి సైడ్లోనైతే. అండ్ బేరిష్ ప్లాన్ ఎప్పుడు చేయవచ్చు అంటే ఏదైతే ఇవాళ డేలో ఉందో ఆ లో బ్రేక్ చేసింది అనుకోండి 82,000 లెవెల్
అండ్ దాని తర్వాత 81,896 ఈ లెవెల్ కింద మార్కెట్ ఉందనుకోండి, మార్కెట్లో డౌన్ సైడ్ ప్లాన్ చేయవచ్చు. ఇక్కడ దీని కింద ప్రైస్ కనుక వస్తే ఇక్కడ డౌన్ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్ టార్గెట్స్ వచ్చేటప్పుడు మార్కెట్కి అండ్ ఇక్కడ 81,500 అండ్ 81,200 లెవెల్స్ టార్గెట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఇక్కడ మీరు ట్రెండ్ లైన్ డ్రా చేశారనుకోండి, ఇక్కడ మీకు ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా అవుతుంది. అండ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఈ లెవెల్స్లోనే బ్రేక్అవుట్ అవుతుంది. 81,896 ఆర్ 81,800 ఈ లెవెల్స్ కిందకి వస్తే డౌన్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్ మార్కెట్ వెళ్ళాలనుకోండి, ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సింపుల్గా పెట్టుకోండి, ఓకేనా. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఆల్గో లెవెల్స్ ఎవ్రీడే 9:15 to 3:30 యాక్టివ్గా ఉంటుంది. సో ఇది నేను మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ మస్ట్ అండ్ షుడ్ ఫాలో అండి. ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ మార్నింగ్ లైవ్ మార్కెట్లో కూడా అనాలిసిస్ వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నిఫ్టీ షేర్ చేశాను, బ్యాంక్ నిఫ్టీ షేర్ చేశాను. అండ్ ఇక్కడ మీకు క్లియర్లీ పిన్ టు పిన్ అప్డేట్స్ అనేవి ఉంటాయి లైవ్ మార్కెట్స్లో. మార్కెట్ అయిపోయిన తర్వాత వీడియో చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం క్లియర్లీ ఇక్కడ మీకు ప్రతిదీ అప్డేట్ ఉంటుంది ట్రెండ్ ట్రేడర్ తెలుగు అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో. సో మస్ట్ అండ్ షుడ్ జాయిన్ అండి. ఇక్కడ చూడండి, సో నిఫ్టీ అండ్ సెన్సెక్స్లో, అండ్ సెన్సెక్స్ ఇక్కడ మనం చూసినట్టయితే బ్రేక్అవుట్ ఆర్ రిజెక్షన్ ఈ లెవెల్స్లో రావచ్చు అని చెప్పి సో క్లియర్లీ మెన్షన్ చేశాను. అండ్ ఇక్కడ అనాలిసిస్ కూడా పోస్ట్ చేశాను. సో పాయింట్ టు పాయింట్ అప్డేట్ ఉంటుంది. సో మస్ట్ అండ్ షుడ్ జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా కోసం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి నిఫ్టీకి పెడతాను. సో నిఫ్టీ 25,000 లెవెల్ మనకి డౌన్ సైడ్లో, అండ్ అప్ సైడ్లో మనం చూసినట్టయితే 25,100 లెవెల్, 25,200 లెవెల్ అండ్ 25,500 లెవెల్, ఇవన్నీ లెవెల్స్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం. ఇక్కడ మనం చూసినట్టయితే హ్యూజ్ కాల్ రేటింగ్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. డౌన్ సైడ్లో మనకి సపోర్ట్ వచ్చేసి 25,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ రేపటికి. సో ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లకి యాక్ట్ చేయొచ్చు. మార్కెట్ ఒకవేళ ఇది బ్రేక్ చేసింది అనుకోండి, ఇది రెసిస్టెన్స్ అవుతుంది. ఇది మార్కెట్ హోల్డ్ చేస్తే ఇది సపోర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ రేపటి ట్రేడింగ్కి, ఓకే. 25,000 లెవెల్. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి నెక్స్ట్ సపోర్ట్ 24,800. ఈ లెవెల్ బ్రేక్ అవుతే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 24,800 లెవెల్ నిఫ్టీలో, ఓకే. ఇది మనకి నిఫ్టీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ మనం గ్లోబల్ మార్కెట్స్ చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో మనకి గ్లోబల్ మార్కెట్స్ US30 డౌ జోన్స్ వచ్చేసి మనకి పాజిటివ్లో కనిపిస్తుంది 263 పాయింట్స్. అండ్ US Tech 100 నాస్డాక్ కూడా పాజిటివ్ కనిపిస్తుంది. అండ్ డాక్స్ 400 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. అండ్ హ్యాంగ్ సెంగ్ 426. అంటే గ్లోబల్ సెంటిమెంట్ మొత్తం కూడా పాజిటివ్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బిట్ కాయిన్ అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ నేను బిట్ కాయిన్ పెడతాను, బిట్ కాయిన్ అండ్ ఇథేరియం. సో యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ అండ్ ఇథేరియం మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి $1,05,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. 284 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మనం 5 minutes టైం ఫ్రేమ్ ఆన్ చేసామనుకోండి, సో ఏదైతే ఈఎంఐ ఉందో దానిపైన ఉంది, అంటే నథింగ్ బట్ బుల్లిష్ ట్రెండ్లో ఉంది. యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే ఇక్కడ మనకి సిగ్నల్ కూడా వచ్చింది. దాంతో నిన్న నైట్ అరౌండ్ 11:35కి బై సిగ్నల్ వచ్చింది. అండ్ అక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ ఉంది. సో ఇక్కడ మనం సెల్ సిగ్నల్ వచ్చినప్పుడు ట్రేడ్ ప్లాన్ చేసాం మేము ఇక్కడ. సో ఈ సెల్ సిగ్నల్ లో బ్రేక్ అయిన తర్వాత దీనిలో మా స్టాప్ లాస్ హిట్ అయింది. అండ్ నెక్స్ట్ ట్రేడ్ ఫ్లిప్ చేస్తే మార్కెట్ అనేది బై సిగ్నల్. మార్కెట్ ఇక్కడ నుంచి మీరు చూస్తే అప్ సైడ్లో ఆల్మోస్ట్ ఆల్ ఎన్ని పాయింట్స్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది, 4,000 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళింది బిట్ కాయిన్, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇథేరియంలో కూడా అంతే. ఇథేరియం కూడా యాజ్ ఆఫ్ నో బులిష్లో ఉంది. 2,400 లెవెల్లో ట్రేడ్ అవుతుంది. ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చా అంటే మార్కెట్ 2454 పైన బ్రేక్అవుట్ అయితే ఇంకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకే. అండ్ ఇప్పుడు క్రిప్టో స్కాల్పర్ 5 minutes టైం ఫ్రేమ్ ఆఫ్ చేసి మనం డైలీ టైం ఫ్రేమ్కి వద్దాం. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ ఇథేరియం పెట్టాను. ఇథేరియంలో మనం చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం మార్కెట్ వచ్చేసి ఇక్కడ చాలా కన్సాలిడేషన్ జరిగిన లెవెల్ ఉంది. సో ఇది రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. యాజ్ ఆఫ్ నో 2454 రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. సో డౌన్ సైడ్లో మనకి చూసినట్టయితే ఇక్కడ బౌన్స్ అయింది మార్కెట్. ఈ పాయింట్లో కూడా సపోర్ట్ ఉంది. 24,400 లెవెల్ దాని కింద మార్కెట్లో ఈ పాయింట్లో కూడా మనకి 24,200 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఇక్కడ నుంచి బౌన్స్ కనిపిస్తుంది. మార్కెట్ ఇది హోల్డ్ చేసింది అనుకోండి, హోల్డ్ చేసి 2454 పైన మార్కెట్ కనుక హోల్డ్ చేస్తే అప్ సైడ్ ఇంకా పాసిబిలిటీస్ ఉంటాయి. అప్ సైడ్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే 2,500 అండ్ 2,600 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఇథేరియంలో. సో ఇథేరియం మీరు డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం మీరు ట్రేడ్ చేయాలనుకుంటే స్వింగ్ ట్రేడింగ్ చేయొచ్చు, లేదా క్రిప్టో స్కాల్పర్ యూజ్ చేసి ట్రేడ్ చేయొచ్చు. మీకు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అవైలబుల్గా ఉంటుంది. సో మీరు చేయాల్సింది ఏం లేదు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ట్రెండ్ ట్రేడర్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. ఇక్కడ మీకు ప్లేలిస్ట్ క్లిక్ చేశారనుకోండి, ఫ్రీగా మీకు మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తే ఫ్రీ F&O ట్రేడింగ్ మాస్టర్ క్లాస్ టోటల్ 10 వీడియోస్ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఒకవేళ మీకు క్రిప్టో స్టార్ట్ చేయాలనుకుంటే
కంప్లీట్ ఫుల్ కోర్స్ ఉన్న దాంట్లో మొత్తం చూడండి, అర్థం చేసుకోండి. ఒకవేళ నచ్చితే నెక్స్ట్ మీరు డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ పైన ట్రేడ్ చేయొచ్చు. సో ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. నేను సజెస్ట్ చేసేది అయితే ఫ్యూచర్స్. సో దీంట్లో ఎవ్రీడే ఎక్స్పైరీస్ కూడా ఉంటాయి ఆప్షన్స్లో. సో ఫ్యూచర్స్కి అయితే ఎక్స్పైరీ ఉండదు. సో లెవరేజ్ కూడా ఇస్తారు. సో డెల్టా ఎక్స్చేంజ్ ఫ్యూచర్స్కి అయితే 200x లెవరేజ్ ఇస్తుంది. బట్ మనం అంత లెవరేజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మ్యాక్స్ 10x or 15x తీసుకుంటే సరిపోతుంది. సో ఆ లెవరేజ్ కూడా బెనిఫిట్. సో దాంట్లో మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేయవచ్చు. అండ్ ఇది FIU రిజిస్టర్డ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్. సో దీంట్లో మనం ట్రేడ్స్ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఆ వీడియోస్ అన్ని చూసిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే కనుక రిఫరల్ లింక్ కింద ఉంది డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో. అక్కడ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకొని ఫండ్ యాడ్ చేసుకొని ఏదో ఒక శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంది, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ ఇస్తాను. దాంతో పాటు ఏదైతే మనకి ఇండికేటర్ ఉందో, సో ఈ టూల్ ఉందో, ఈ టూల్ యాక్సెస్ కూడా ఇస్తాను. ఇండివిజువల్గా మీరు ట్రేడ్స్ అనేది పెట్టవచ్చు. దాంట్లో స్ట్రాటజీ కూడా మాస్టర్ క్లాస్లో ఇంక్లూడ్ అయ్యి ఉంది. క్రిప్టో స్కాల్పర్ TTT ట్రెండ్ ట్రేడర్ తెలుగు స్ట్రాటజీ కూడా ఏదైతే ఉందో అది ఇంక్లూడ్ అయింది. అది మీరు చూస్తే మీకు క్లియర్లీ అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ప్రీమియం ఛానల్ ఏదైతే ఉందో క్రిప్టో ప్రీమియం ఛానల్లో కూడా నేను ట్రేడ్స్ ఇస్తూ ఉంటాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే సో క్రిప్టో ప్రీమియం ఛానల్లో కూడా ట్రేడ్స్, SL, టార్గెట్స్ అన్నీ ఇస్తూ ఉంటాను. సో దట్ మీరు కూడా దీన్ని చూసి కూడా ట్రేడ్స్ అనేది చేయొచ్చు. ఆల్మోస్ట్ 68 సబ్స్క్రైబర్స్ ఉన్నారు యాజ్ ఆఫ్ నో. సో మీరు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా జాయిన్ అవ్వచ్చు అండ్ మా కమ్యూనిటీ జాయిన్ అవ్వచ్చు, క్రిప్టో ప్రీమియం ఛానల్ TTT. సో మీరు చేయాల్సింది ఏదైతే చెప్పిన ప్రాసెస్ ఉందో దాన్ని కంప్లీట్లీ ఫాలో అయ్యి అండ్ క్రిప్టోలో కూడా మీరు ట్రేడ్స్ ప్లాన్ చేయవచ్చు. ఇండియన్ మార్కెట్స్తో పాటు క్రిప్టో మార్కెట్స్ కూడా మంచి ఆపర్చునిటీ, డైవర్సిఫైడ్గా ఉంటుంది. అండ్ మీరు ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.